నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. సరళ ఆఫీస్లో పని, ఇంటి పనులు చేస్తూ కన్నబిడ్డని చూసుకోలేక అత్తగారితో సూటిపోటి మాటలు పడుతూ కష్టపడుతుంటే కనీసం భర్త నుండి అయినా కొంచెం ఓదార్పు దొరికేదే కాదు. సరళ తన బిడ్డ కోసం పడే ఆరాటం, కన్న ప్రేమ తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ కథ వినండి. పావు తక్కువ 9 అయింది. సరళ గబగబా జడ అల్లుకొని ముఖానికి ఇంత పౌడర్ అద్దుకొని వంటింట్లోకి వెళ్ళింది. పొయ్యి మీద ఇంకా ఏదో ఉడుకుతూనే ఉంది. అత్తగారు ఇంకా గిన్నెలతో కుస్తీ పడుతూ ఉంది. వంట కాలేదన్నమాట తెలిసినా అడిగింది సరళ. వంట అయిందా అండి? తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి ఇవాళ. అవుతుంది. చూస్తూనే ఉన్నావుగా. నేనేం కూర్చున్నానా? అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడి కట్టుకున్నాను. ఉడకాలా? వాటితో పాటు నేను ఉడుకుతానా? ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసు పోపు, కూర పోపు వేసి పెడతాను. దిక్కుమాలిన కర్రలు మండి చేస్తేనా? ఊది ఊది నోరు పడిపోతుంది. కళ్ళు పోతున్నాయి. వెంకమ్మ దండకం మొదలుపెట్టింది. ఈ భాగవతం రోజు వినేదే కనుక సరళ ఆ మాటలు వినకుండా పీట వాల్చుకొని కంచం పెట్టుకొని మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది. ఎంతవరకైతే అదే పెట్టేయండి అత్తయ్య. 9:30కి అక్కడ ఉండాలి నేను. ఇన్స్పెక్షన్ ఉంది. ఉదయమే చెప్పింది తొందరగా వెళ్ళాలి అని. అయినా ఆవిడికేం లెక్క. ఉండవే, అలా కాళ్ళ కింద నిప్పులు పోసేస్తే ఎలా చేస్తాను అంటూనే పప్పులో ఇంత ఉప్పు వేసి కలిపి అదే ఇంత కంచంలో పడేసింది. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఓ గిన్నెలో పోసింది. చెమ్మ ఆరని అన్నం ఇంత పడేసింది కంచంలో. కూర అవనీవు. ఏం ఉద్యోగాలో నువ్వే చేస్తున్నట్టు. నిన్నటి చింతకాయ పచ్చడి వేయినా? అదో ఇంత ముద్ద పడేసింది వెంకమ్మ. సరళ దేనికి జవాబియ్యకుండా ఊదుకుంటూ ఇంత పప్పు అన్నం కలుపుకొని తిని మజ్జిగ వేసేసుకుంది. అయ్యో రాత, ఏమిటి ఆ తిండి? వెంకమ్మ నోరు వాగుతూనే ఉంది. సరళకి ఇదేం క్రొత్త కాదు. ఈ ఇంట్లో ఏనాడో చెవులు నోరు మూసుకోవడం అలవాటైంది సరళకి. ఇదేం కొత్త? రోజు ఆఫీస్ వేళకి ఇంత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు. అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది, మజ్జిగ తిప్పుతుంది, గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమరిస్తే ఆ వంట కాస్త వండడానికి పెద్ద కష్టపడిపోతున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ మడికి పనికిరాదని ఊరుకోవడం కానీ ఈ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీస్కి వెళ్ళగలదు తను. రోజు ఇలాంటి భోజనం అలవాటే. ఉడికి ఉడకని పప్పు, చెమ్మ ఆరని అన్నం, కాగని పులుసుతో ఏదో ఇంత నోట్లో పడేసుకొని ఆదరా బాదరా ఆఫీస్కి పరిగెత్తడం తనకి ఆయనకి అలవాటే రోజు. ఈ తిండితో సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూర కాడల్లా వాడిపోవడం అలవాటే. మధ్యలో అక్కడ తాగేది కప్పు కాఫీ. వాడేడి? వాడు రాకుండానే తినేసి పోతావుటే? సరళ జవాబు చెప్పకుండా కంచం ఎత్తి మూల పడేసి చేయి కడుక్కుంది. ఆయన గారు తిన్నాక ఆ విస్తట్లోనే తినాలి. పతివ్రత ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీస్కి వెళ్ళడం ఎలా కుదురుతుంది? ఆ మాత్రం తోచదు కాబోలు. మొగుడంటే భక్తి గౌరవం లేనట్టు లెక్క కాబోలు ముందు తింటే. ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంది. 9:30కి అక్కడ ఉండాలి. 2 బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే 9 అయింది. ఆయన గారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది? కోపం వచ్చినా జవాబు చెప్పలేదు సరళ. గదిలోకి వెళ్ళి చెప్పులు తీసుకొని బ్యాగు రుమాలు తీసుకొని గబగబా వెళ్ళింది వీధిలోకి. గుమ్మంలోనే ఎదురుపడ్డాడు రాజారావు. సైకిల్కి సంచులు తగిలించుకొని అప్పుడే ఎక్కడికి బయలుదేరావు భార్యను చూసి అడిగాడు. ఆఫీస్కి. 9 అయింది. ఎందుకా తొందర? భోంచేసి వస్తాను, ఉండు, వెళ్దాం. నాకు పనుంది, తొందరగా వెళ్ళాలి. మీరు తర్వాత వెళ్ళండి. తప్పించుకొని మెట్లు దిగింది సరళ. ఏమిటో ఆ అర్జెంటు పని? ముందెళ్ళి అందరితో బాతాకాని కొట్టాలా? వెళ్ళు వెళ్ళు. అక్కడే కబుర్లు నీకోసం చూస్తూ ఉంటాయి. ఏదో పోనీ పాపం బస్సులు అవి ఒంటరిగా మారలేదని. సరళకు ఒళ్ళు మండింది. తీక్షణంగా చూసింది మొగుడు వైపు. అవును, బాతాకాని కొట్టడానికే వెళ్తున్నాను. దారి వదలండి. రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబు ఇవ్వటం ఇష్టం లేక మొహం తిప్పుకొని వడివడిగా వెళ్ళింది సరళ. రాజారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు. బాతాకాని కొట్టడానికి వెళ్తుందంట. అందుకోసం గంట ముందు అదరా బదరా బయలుదేరింది. ఏం మగాళ్ళు! ఓ పావుగంట ముందు వెళ్తే
ఎందుకోనని అనుమానం. ఆఫీసులో మొగాళ్లతో పెళ్ళాం బాతాకానీ కొడుతుందేమోననే మొగుళ్ళు భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టడం? భార్య తెచ్చే డబ్బు కావాలి, కానీ ఆ భార్య తోటి ఉద్యోగస్తునితో ఓ మాట మాట్లాడకూడదు, నవ్వకూడదు. తల వంచుకొని ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావాలి. ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకొని పైకి పెద్ద ఆదర్శవాదుల్లా, అభ్యుదయ భావాలు గల వారిలా భార్యని ఉద్యోగం చేయిస్తున్నట్లు ఫోజు. బస్సులు ఎక్కలేదట. ఏ బస్సులు ఎక్కకుండానే 2 ఏళ్ల బట్టి ఉద్యోగం చేస్తుంది కాబోలు. ఎంత చులకన పెళ్ళామంటే! ఆవేశంతో సరళ అడుగులు గబగబా పడ్డాయి బస్టాప్ వరకు. ఆ రోజు ఆ బస్సు పుణ్యమా అని వెంటనే వచ్చింది. 9:30కు చెమటలు కక్కుతూ ఆఫీసులోకి అడుగు పెట్టింది సరళ. అమ్మయ్య, ఈరోజన్నా టైంకి వచ్చావు అన్నాడు హెడ్ గుమస్తా. నిజమే, ఏ రోజు కనీసం పావుగంటన్నా ఆలస్యం లేకుండా ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళింది తను? పాపం హెడ్ క్లర్కు ముసలాయన మంచివాడు కనుక సరిపోతుంది. మరీ ఆలస్యమైన రోజున మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా అమ్మా అంటాడు. ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉంది, రేపన్నా కాస్త ముందుగా రామ్మా అన్నాడు. కాస్త తొందరగా రావడానికి ఇంట్లో అంత రాద్ధాంతం. అబ్బా, ఇంకా లైట్ ఆపుదు, 10 దాటింది, ఇక రాకూడదు పడుకోవడానికి విసుగ్గా పిలిచాడు రాజారావు. ఇదిగో ఈ ఫైల్ ఒక్కటే రాసేసి. సరళ దీక్షగా తల ఉంచుకొని గబగబా రాస్తుంది. ఆ వెధవ ఫైళ్ళు ఇంటికి కూడా తీసుకురావాలా పెద్ద ఆఫీసర్లాగా? పెళ్ళం కోసం నిరీక్షిస్తున్న రాజారావుకి చిరాకు పుట్టింది సరళ ఆలస్యం చూస్తే. చర్రున తలెత్తింది సరళ. పెద్ద ఆఫీసర్ని అయితే చచ్చి చెడి నిద్ర వస్తున్నా ఈ ఫైళ్ళు చూడవలసిన కర్మేంటి? గుమస్తాని తల అమ్ముకున్నదాన్ని కాబట్టి రేపు ఆఫీసులో చివాట్లు తినాలి కనుక చచ్చి చెడి రాస్తున్నాను ఘాటుగా జవాబిచ్చింది. మాటలు నేర్చావు ఈ మధ్య, సై అంటే సై అంటున్నావు. మొహం ముడుచుకొని నిద్రకి ఉపక్రమించాడు రాజారావు. తనకి మాత్రం సరదానా రాత్రి ఈ ఫైళ్ళు ముందేసుకొని కూర్చోవడానికి? కళ్ళు కూరుకుపోతున్నాయి, నిద్ర ముంచుకు వస్తుంది. రోజల్లా ఆఫీసులో రాసి రాసి కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి. సాయంత్రం 5:30 వరకు కూర్చున్నా పని అవలేదు. ఇంటికి తీసుకెళ్ళి పొద్దున రాసి పట్రా అమ్మ, పొద్దుపోయింది అన్నారు హెడ్ క్లర్కు. రేపొద్దునకి ఆఫీసు టేబుల్ మీద ఉండాలి. చచ్చి చెడి రాస్తుంటే తన బాధ అర్థం చేసుకొని సానుభూతి చూపడం పోయి వెక్కిరింతలు, సూటిపోటి విసురులు, మాటలు నేర్చిందంట. ఇదో కొత్త అభియోగం. ఉద్యోగం చేస్తే మాటలు నేర్చి మాట వినరని ఉద్దేశం కాబోలు. అంత భయం ఉన్న మనిషి ఉద్యోగం మానిపించి మాట వినేటట్టు చేసుకోవచ్చుగా. ఏ డబ్బులు చేదా? ఎందుకు మానిపిస్తారు? సరళ కోపంగా అనుకుంది. సరళకి ఈ మధ్య అస్తమానం కోపం వస్తుంది. ఏమిటో అంత చిరాకు, ఎందుకో ఎవరి మీదో ఆ కోపం. ఒకటే నీరసం, ఏం తినాలనిపించదు, తిన్నది ఇమడదు. ఆఫీసులో ఉన్నంతసేపు ఒకటే నిద్ర. నడుస్తుంటే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుందేమో అనిపించే అంత నీరసం. అయినా ఆఫీస్కి వెళ్ళక తప్పడం లేదు. సరళకి ఈ ఉద్యోగం అంటే అసహ్యం పుట్టుకొస్తుంది. రాను రాను ఇంట్లో వాళ్ళ మాటలు, చేష్టలు అన్నీ చూస్తూ ఉంటే ఎందుకు వచ్చిన ఈ ఉద్యోగం అనిపిస్తూ ఉంది. దానికి తోడు ఒంట్లో బాగుండకపోవడం ఒకటి. అత్తగారు రోజు ఏదో విధంగా కోడలు ఉద్యోగస్తురాలని ఇంట్లో వండి వార్చి చాకరీతో సతమతమైపోతున్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. ఎవరొస్తే వాళ్ళ దగ్గర వల్లిస్తుంది. నీకేం తల్లి, వండి వార్చడానికి ఇంట్లో వంటలక్కనున్నానుగా, ఉద్యోగాలు చేస్తావు, ఊళ్ళు వెళ్తావు అంటూ ప్రతి మాటకి సందర్భం లేకుండా ఉద్యోగ ప్రసక్తి తెస్తుంది. ఇక ఆడపడుచు ఉందంటే మెట్రిక్ 3 సార్లు తప్పి ఆవిడ గారికి 3 పూట్ల తినడం చదవడం పని. ఇంకా ఏదన్నా పని ఉంది అంటే అది తను ఏ చీర కట్టుకుందో, ఏ రోజు ఏ ముడి వేసుకుందో, ఏ జాకెట్ గుడ్డ కుట్టించుకుందో, ఏ కొత్త చీర కొందో జాగ్రత్తగా చూసి తల్లి చెవిలో ఊదడం పని. ఊదడంతో సరే, తనకి అలాంటివి లేవని తేలేదని దుఃఖం. అత్తగారు ఓదార్చడం. ఆవిడతో నీకేంటమ్మా వంతు, ఆవిడ ఉద్యోగాలు చేస్తుంది, చీరలు కొంటుంది, నగలు చేయించుకుంటుంది. ఊరికే అమ్మ, మనకు లేదని ఏడిస్తే ఒక కన్ను పోయిందంట, ఇంకోళ్ళకి ఉందని ఏడిస్తే 2 కళ్ళు పోతాయట. ఆ మహారాజే ఉంటే నువ్వు ఈ పాటికి ఓ ఇంటిదానివి అయ్యేదానివి. వాళ్ళలాగే చీరలు కొనుక్కుపోదువా? అయ్యో రాత, ఇంట్లో పెళ్లి కాని చెల్లెలుంటే పెళ్లి చేయాలన్న ఆలోచన ఉందా వాడికి? ఇంతకీ మన బంగారం ఆ రోజుకి అత్తగారి నోరు మరి మూతపడదు.
బయటికి వెళ్ళవలసిన పని ఉంది అని తను ఎప్పుడన్నా కర్మకాలి కాస్త మంచి చీర కొనుక్కుంటే దానికి ఆడపడుచు పెళ్లి చేయలేకపోవడానికి సంబంధం ఏమిటో అర్థం కాదు సరళకి. వాళ్ళ మాటలు వింటే ఆ చీర విప్పి వాళ్ళ మొహం మీద కొట్టాలి అన్నంత కోపం వస్తుంది. ఏ ఈ చెత్త పుస్తకాలు చదివే బదులు కష్టపడి మెట్రిక్ పరీక్షకు చదవకూడదు, అప్పుడు తను ఉద్యోగాలు చేయొచ్చుగా కోపంగా అనుకుంటుంది సరళ. సరే, అత్తలు ఆడపడుచులు అనడం లోక సహజం, అందులో వింత లేదు. కానీ కట్టుకున్న మొగుడు కావాలని ఉద్యోగంలో ప్రవేశపెట్టినవాడు కూడా తనని ఇంత పిసర అర్థం చేసుకోకుండా మాట్లాడడం ఏమిటి? తనేం ఉద్యోగం చేయాలని ఉవ్విళ్ళూరిందా? సంసార భారాన్ని ఒక్కడు మోయలేక స్కూల్ ఫైనల్ పాస్ అయి ఉన్న తనని ఉద్యోగం చేయమని ప్రోత్సహించింది ఆయన కాదు. ఎవరెవరి దగ్గరకో తిరిగి తిరిగి ఉద్యోగం వేయించింది ఆయనేగా. ఇప్పుడెందుకు మాట మాట్లాడితే ఉద్యోగస్తురాలనని ఎత్తిపోడవడం? తనకి ఓ ఏడాది ఉద్యోగం సరదాగానే ఉండేది. కాస్తో కూస్తో సంపాదించి ఆయన భారాన్ని తను పంచుకుంటుందని గర్వంగా తృప్తిగా ఉండేది. ఆ ఆనందం ఇంట్లో ఈయనగారి మాటలతో చేష్టలతో అణగారిపోతుంది. ఎందుకీ ఉద్యోగం అనిపిస్తుంది. తోటి ఉద్యోగితో మాట్లాడితే అనుమానం. తన సంపాదనతో ముచ్చటపడి ఓ చీర కొనుక్కుంటే మొగుడంటే లెక్కలేనట్టు నానా మాటలు అనడం. ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తే 1,000,000 సంజాయిషీలు చెప్పుకోవాలి. అనుమానంగా ఎగాదిగా చూడడం. ఓ 5 నిమిషాలు ముందు వెళ్ళాలంటే 1,00,000 ప్రశ్నలు. ఎన్ని అన్నా మాట్లాడకపోతే ఉద్యోగం చేస్తున్నానని తలబిరుసుతనం అనడం. జవాబు చెప్తే అవును మొగుడంటే లెక్కేమిటి, మాటకి మాట జవాబు చెప్తున్నావు అని కోపం. ఒక్క 10 రూపాయల జీతంలో నుంచి ఖర్చు పెడితే ఇది మాత్రం నాకెందుకు, నీ సంపాదన నీ ఇష్టం అని డబ్బు పుచ్చుకోకుండా తనేదో ఘోర అపరాధం చేసినట్టు క్షమాపణలు చెప్పించుకోవడం. అడుగడుగున ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ 2 ఏళ్లలో. ఓసారి కాబోలు సరదాగా తన ఆఫీస్ వాళ్ళందరూ కార్తీక సోమవారం పిక్నిక్ వనభోజనాలకి వెళ్ళడానికి ప్రోగ్రాం వేశారు. నిజమే, ముందు ఆయనతో చెప్పడం మర్చిపోయింది. వెళ్ళబోయే ముందు చెప్తే ఆ రోజు ఆయన అత్తగారు ఎన్ని మాటలన్నారు. ఉద్యోగం చేసినంత మాత్రాన పెళ్ళామే అవుతుంది, మొగుణ్ణి లెక్క చేయనక్కర్లేదని ఎక్కడా లేదట. ఎంత ఉద్యోగం చేసినా ఆడదేనట. ఆడదెప్పుడు మగాడి ఆధీనంలోనే ఉండక తప్పదని గుర్తుంచుకోవాలంట తను. కట్టుకున్న మొగుణ్ణి లెక్క చేయకపోతే ఆ భార్య ఎంత సంపాదిస్తున్నా ఏ మగాడు సహించడంట. ఆయన తర్వాత అత్తగారు అందుకుంది. ఆడది మెలగవలసిన రీతులు, ఆడది ఉండవలసిన చోటు వగైరాలు వల్లించి వాళ్ళ కాలంలో మొగుళ్ళంటే ఎంత భయభక్తులో మెలిగేవారో, ఎలా గడగడలాడేవారో వర్ణించి మొగుడంటే ఇంత లెక్కలేకపోవడం ఎక్కడా చూడలేదు అని బుగ్గలు నొక్కుకొని దానికి అలసిచ్చి నెత్తికెక్కించుకున్నావు, అనుభవించు అంటూ కొడుక్కి మరింత ఎక్కించింది. ఆ రోజు ఎన్నడూ రానంత కోపం వచ్చింది సరళకి. 100కి ఒక్కనాడు సరదాగా గడపడానికి ఇంత గొడవ, ప్రతిదానికి నీతులు ఉపదేశాలు, ప్రతిదానికి బెదిరింపులు. ఏం చేస్తారు బెదిరించి? మహా అయితే ఉద్యోగం మానేయమంటారు, మరీ మంచిది. ఈ పీడ గోల వదులుతుంది. హాయిగా ఆనందంగా ఒకరోజు గడిపే అవకాశాన్ని ఈ మాత్రం దానికి ఎందుకు వదులుకోవాలి? సరళ నీతులు వల్లిస్తున్న తల్లి కొడుకుల్ని వదిలి వెళ్ళిపోయింది. సరళకు తెలుసు ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులు, ఉద్యోగం మానమని అనరు అని తెలుసు. అలాగే జరిగింది. అక్కడి నుంచి వచ్చాక రాజారావు వారం రోజులు మాట్లాడడం మానేయడం మినహా ఏం అనలేదు. ఇవన్నీ ఓ ఎత్తు. 3 నెలల నుంచి తన ఒంట్లో బాగాలేదని సంగతి రాజారావుకి తెలియని సంగతి అయితే కాదు. తెలిసిన సరళ పరిస్థితి అవస్థ చూస్తూ కూడా చూడనట్లు నటిస్తున్న మొగుణ్ణి చూస్తుంటే సరళకి పట్టరాని కోపం వస్తుంది. సరళ ఒంట్లో బాగులేదు, కొన్నాళ్ళు సెలవు పెట్టు అంటే తనెంత సంతోషించేది. అదేం లేకపోగా మరీ నీరసం అనిపించి ఉద్యోగం చేయలేనని అనిపించి తనంతట తనే అనింది. రాజారావు వింత సంగతి విన్నంత ఆశ్చర్యం నటించాడు. ఉద్యోగం మానేస్తావా? ఈ మాత్రానికే ఉద్యోగం మానేస్తావా? మీ ఆడవాళ్ళు ఏ కాస్త కష్టానికి ఓర్చుకోలేరు. ఈనాటికి నీవే పిల్లల్ని కనబోతున్నట్టున్నావు, ఇంత హడావిడి చేస్తున్నావు అని ముందు కాస్త విసురుగా మాట్లాడాడు. తన మొహం చూసి చప్పున సర్దుకొని శాంతంగా నచ్చజెప్పడం ఆరంభించాడు. సరళ, ఈ ఉద్యోగం వదిలేస్తే కావాలన్నప్పుడు మళ్ళీ దొరుకుతుందా? ఈ ఉద్యోగం కోసం ఎన్ని చోట్ల ప్రయత్నం చేశానో మర్చిపోయావా? ఆ వేళకి ఎలాగో
మెటర్నిటీ లీవ్ ఉంటుంది, ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు, ఎంతో ప్రేమగా అన్నాడు. సరళ ఏముంటుంది, ఇంటి పరిస్థితి తెలియంది కాదు. తన ఉద్యోగం లేకముందు అవస్థలు గుర్తుకొచ్చి ఆ మాట నిజమే అనిపించింది. తరువాత మళ్ళీ రాజారావు దగ్గర ఎన్నడూ తన ఆరోగ్యం సంగతి ఎత్తనే లేదు సరళ. ఇన్నాళ్ళు ఎలాగో గడిచిపోయాయి రోజులు. కానీ బాబు పుట్టాక ఉద్యోగం చేయాలంటే సరళ మనసు అంత చంటివాడిని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోనే లేదు. అసలు ఉద్యోగంలో చేరేటప్పుడు పిల్లలు పుట్టే వరకు ఇంట్లో ఊరికే కూర్చొని ఏం చేస్తావు, అమ్మ సుమతి ఉండనే ఉన్నారు పని చూసుకోవడానికి అన్నాడు రాజారావు. ఆ మాట నిజమే కనుక అప్పుడు ఉద్యోగం చేయటానికి తనకి ఏం అభ్యంతరం అయితే లేదు. కానీ ఇప్పుడు బాబు పుట్టాడు. ఒక్క నెల రోజులు మాత్రమే ఇంటి పట్టున ఉంది సరళ. ఎలాగండి బాబుని వదిలి ఆఫీస్కి వెళ్ళడం, పొద్దున వెళ్ళిన దాన్ని సాయంత్రం వరకు ఎలా వదిలి ఉండడం, పని మానేస్తాను అంది సెలవు అయిపోయాక సరళ. రాజారావు కాస్త మొహం చిట్లించాడు. ఏ పిల్లలున్న వాళ్ళెవరు ఉద్యోగాలు చేయడం లేదా ఏమిటి, వాడికి ఎలాగో పోతపాలేగా, అమ్మ సుమతి ఆ మాత్రం చూడలేరా ఏమిటి వాడిని, అసలే పురిటికి బోలెడంత ఖర్చు అయింది, ఇప్పుడు బాబుకి పాల డబ్బాలు అవి మరింత ఖర్చు పెరిగింది, మానేస్తే ఎలా అన్నాడు. సరళ ఏమనగలదు, నిట్టూర్చింది. ఆఫీసులో ఉన్నంతసేపు కొడుకు మీదే ప్రాణాలు ఉంటాయి సరళకి. ఏడుస్తున్నాడేమో, సుమతి ఆ పాల సీసా సరిగా కడిగిందో లేదో, బట్టలు మార్చిందో, తడి బట్టల్లో నానుతున్నాడో, అసలే ఆ సుమతికి పుస్తకాలుంటే ఒళ్ళు తెలియదు, బాబుకి వేళకి పాలు కలపడం మర్చిపోయిందో అను క్షణం కొడుకు మీదే ఆమె మనసంతా ఉండేది. పని మీద మనసు నిలిచేదే కాదు. ఆఫీసు వదలగానే ఉరుకులు పరుగులతో వచ్చి వాలేది. అంత పసివాడిని వదిలి అన్ని గంటలుండాలంటే ఆమె ప్రాణం గిలగిలలాడేది. కానీ తప్పదు. అత్తగారు ఆడపడుచు అస్తమాను విసుక్కుంటూనే ఉంటారు. అబ్బబ్బా వెధవ వేడుపు, వీడును ఎత్తు కూర్చోవాలంటాడు, వెధవ గంటకి 4 సార్లు ఉచ్చపోస్తాడు, చస్తున్నాను బాబు వీడితో, ఒక్క పుస్తకమన్నా చదవనీడు. ఆఫీసు నుంచి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఎదురొచ్చి బాబుని సరళ చేతిలో కుదేస్తుంది సుమతి విసుక్కుంటూ. సరళ మనసు చివుక్కుమంటుంది. పిల్లల్ని కనిపారేయడం వరకే ఆవిడ వంతు, సాకడానికి మనం ఉన్నాంగా. నేను వంటలక్కని, నువ్వు పిల్లాడిని చూసే దాదీవి అయ్యావు. ఎవరి పిల్లలు వాళ్ళకే విసుగు, అలాంటిది కుర్రదానికి రోజంతా వాణ్ణి చూడాలంటే చిరాకు గదు. పెళ్ళి పెడాకులు లేకుండా ఇంట్లో ఉందని అందరికీ లోకువే అదంటే. సుమతిని విసుక్కుంటుంటే కూతుర్ని వెనకేసుకొని కోడల్ని వెనక నుంచి సాధిస్తుంది, సణుగుతుంది వెంకమ్మ. సరళ ఏమనగలదు, కన్న తల్లి ఉండి వీళ్ళ చేతుల్లో వాళ్ళ చేతుల్లో వాణ్ణి పెట్టి అందరి చేత మాటలు పడవలసిన తన దుస్థితికి తనే నొచ్చుకుంటుంది. బాబు 6 నెలల వాడయ్యాడు. ఒకరోజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి వీధి గుమ్మంలోనే ఆడపడుచు గొంతు గట్టిగా వినిపిస్తుంది. వెధవా ఎందుకురా ఏడుపు, పాలు తాగి చచ్చినట్టు పడుండక కొంప మునిగినట్టు ఏడుస్తున్నావు, ఒక్క నిమిషం కిందికి దింపడానికి వీల్లేదు, వెధవ పీడ, చంపేస్తాను నోర్మై. పిర్ర మీద ఒక్కటి అంటించింది. అప్పుడే వచ్చిన పత్రిక చదవనీయలేదని సుమతికి కోపం. సరళ చర్రున లోపలికి వచ్చింది. బాబుని ఎత్తుకుని తీక్షణంగా చూసింది. బుద్ధి లేదు, చంటివాణ్ణి కొడతావా, వాడికేం తెలుసు, నీకు చేతులు ఎలా వచ్చాయి పసివాణ్ణి కొట్టడానికి, రోజు ఇలాగే కొట్టి చంపుతున్నావా, కోపం ఆపుకోలేక అరిచింది. వదినగారి కోపం చూసి తను కొట్టడం చూసిందని కాస్త జంకింది సుమతి. కానీ కూతురు తరపున తల్లి వకాల్తా పుచ్చుకొని కోడల్ని ఎడాపెడా దులిపేసింది. అను, దాన్నే అను, నీకేమో రోజంతా హాయిగా ఊరేగుతావు, అదే కన్నట్టు రోజంతా వాణ్ణి అది సాకాలి. చిన్నపిల్ల, దానికి ఓ సరదా పాడు లేకుండా నీ పిల్లాన్ని సాకడమేనా పని, ఏదో నీ క్రింద బంట్రోతులా కాస్త విసుక్కుందని తిట్టిపోస్తున్నావు, చాకరీ చేయించుకోవటమే కాక అథారిటీ కూడా చలాయిస్తున్నావు. గయ్యమని లేచింది. ఓ అరగంట పట్టుకొని కోడల్ని దులిపేసింది. సరళ నోరు మూసుకుంది. తప్పు తనది, కానీ వాళ్ళది కాదు. నిజమే, ఇంకో అమ్మ కన్నపిల్లల్ని సాకాలంటే ఎవరికి మాత్రం విసుగు కాదు. ఆ రాత్రి రాజారావుతో జరిగిందంతా చెప్పింది సరళ. బాబుని అలా వాళ్ళ చేతుల్లో పెట్టి ఉద్యోగం చేస్తూ నానా మాటలు పడలేనని కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. రాజారావు ఆలోచించాడు. సరళని శాంతపరిచాడు. అమ్మని నేను కేకలేస్తాను, ఉద్యోగం మానేస్తే ఎలా చెప్పు అంటూ ఓదార్చాడు.
మర్నాడు పొద్దునే తల్లితో గట్టిగా చెప్పాడు. వెంకమ్మ వంటింట్లో చతికిలబడి కళ్ళు ఒత్తుకుంటూ కూర్చుంది. అనండి నాయనా అనండి, నీ పెళ్ళానికి నీకు మేము నౌకరీ వాళ్ళమయ్యాం. ఆ మహారాజే ఉంటే మాకీ గతి పట్టేదా? నీవిలా అనేవాడివా? కానివే అమ్మా, మన కర్మే తల్లి, ఈ ఇంట్లో మనం నోరెత్తడానికి లేదే అంటూ కూతుర్ని పట్టుకొని పోయిన మహారాజుని తలుచుకుంటూ రాగాలు పెట్టింది. ఆ రోజు నుంచి కాస్త అత్తగారి విసురులు ఎత్తి పొడుపులు తగ్గాయి. సుమతి కూడా సరళ ఉన్నంతసేపు బాగానే ఉండేది. పిల్లవాడిని కసరడం తగ్గించింది. అయినా సరళకి తను అటు గడప దాటగానే వాడిని సరిగా చూడరేమో అనుమానం ఉన్నా గత్యంతరం లేక ఊరుకుంది. ఆ రోజు ఆఫీస్లో ఎవరో గుమస్తా చచ్చిపోయారని 1 గంటకల్లా సెలవిచ్చేశారు. ఎండలో చెమటలు కక్కుతూ వచ్చింది సరళ. వీధి కొసకే బాబు ఏడుపు తారాస్థాయిలో వినిపిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాడో అనుకుంటూ గబగబా నడిచింది సరళ. గుమ్మంలో అడుగు పెడుతుండగానే ఉయ్యాల్లో బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. గబాల్న బాబు దగ్గరికి ఉరికింది సరళ. ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నాడో కానీ బాబు మొహమంతా తడిసిపోయి ఎర్రబడిపోయింది. ఏడ్చి ఏడ్చి ఇంకా ఏడవడానికి ఓపిక లేనట్టు సరళని చూడగానే చేతులు చాపాడు 9 నెలల బాబు. గబుక్కను ఎత్తుకొని గుండెలకు అదుముకుంది సరళ. సుమతి కోసం చూసింది. ఎందుకు ఏడుస్తున్నాడో కారణం తెలియక అత్తగారిని అడగడానికి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రోజు ఏదో ఉపవాసం ఉండి అప్పుడే వెంకమ్మ ఇంత చలిమిడి, అరటిపండ్లు, వడపప్పు వగైరాలు చుట్టూ పెట్టుకుని పలహారం చేస్తూ ఉంది. కోడల్ని చూడగానే కాస్త గతుక్కుమంది. వచ్చావా? కిందికి దింపడానికి లేదు, నేను మడి కట్టుకున్నాను. సుమతి పక్కింటికి వెళ్ళింది. పాలా? ఇప్పుడేం పాలు? 12ంటికి పట్టలేదు? ఆశ్చర్యంగా అడిగింది సరళ. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 9ంటికి పట్టి వెళ్తుంది. తర్వాత 12కి మళ్ళీ టైము. లేదే, అప్పుడు పడుకున్నాడు. పుస్తకాలు తీసుకొస్తానని వెళ్ళింది. ఎంతకీ రాలేదు. ఇదిగో ఈ పలహారం కాస్త తిని మైలపడి పడదాము అనుకుంటూ ఉన్నాను, రానే వచ్చావు నిర్వికారంగా అంది వెంకమ్మ. సరళ నోటి మాట రాకుండా అలాగే నిలబడిపోయింది. 9ంటికి తాగిన పాలు దగ్గర దగ్గర 2 అవుతుంది. అంటే బాబు ఎంత లేదన్నా గంట నుంచి ఆకలికి ఏడుస్తూనే ఉన్నాడన్నమాట. కడుపు తరుక్కుపోయింది సరళకి. తల తిరిగిపోయింది. పసివాడు ఆకలికి ఏడుస్తుంటే ఎంత నిశ్చింతగా కూర్చొని పలహారం చేస్తుంది. రోజు ఇలాగే ఆకలికి అలమటిస్తుంటే వాళ్ళకు తోచినప్పుడు ఎప్పుడో పాలు పడుతున్నారన్నమాట. దుఃఖం పొంగి పొర్లింది సరళకి. తనని తానే తిట్టుకుంది. భుజం మీద నిస్త్రాణగా వచ్చినట్టు వాలిపోయిన బాబుని గుండెలకు అదుముకుంది. ఆ క్షణాన సరళకి అత్తగారి మీదే కాదు, మొగుడి మీదే కాదు, తన మీదే కాదు, అందరి మీద, ఈ ప్రపంచం మీద, మనుషుల మీద చెప్పలేని ఏవగింపు కలిగింది. అత్తగారిని, ఆవిడ తింటున్న చలిమిడిని ముద్దలా చేసి మింగాలి అనిపించింది. బాబుకి పాలు కలుపుతుంటే అలా చెంపలుబడి కారిపోతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు సరళ. ఆ రాత్రి సరళ ఖచ్చితంగా రాజారావుతో చెప్పేసింది. ఇంకో అమ్మ కన్నబిడ్డల సుఖాల కోసం నా కన్నబిడ్డను బలిపెట్టుకునేంత త్యాగాలు చేయడం నా వల్ల కాదు. నేను మీకేమన్నా చేయగలిగిన సహాయం ఉంటే అది నా వంతు తిండి ఒక పూట మానడం మినహా నేనేం చేయలేను. బాబు పెద్దవాడయ్యే వరకు మళ్ళీ ఉద్యోగం ప్రసక్తి నా దగ్గర తేకండి. నన్ను ఒక తల్లిలా నా బిడ్డకు సంబంధించిన అన్ని పనులు స్వయంగా చేసుకునే అవకాశం ఇవ్వండి. తల్లి ప్రేమను దూరం చేయకండి నా బిడ్డకు అనింది సరళ. రాజారావుకు కూడా సరళ మనసు అర్థమైంది. సరే అన్నాడు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.